వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే కార్తీక్. సార్ 2024 కనీసం డ్రా అయినా గిఫ్ట్ గా వస్తుంది అనుకున్నాము, కానీ తీరని నిరాశ. సేమ్ ఓల్డ్ స్టోరీ. యా అంటే పాత బాటిల్లో పాత వైన్, కొత్త వైన్ కూడా కాదు. గురించే మనం కొంచెం డీప్ గా చర్చించుకుందాము, పాయింట్ బై యా పాయింట్. సార్, ముందు అందరూ కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళని రిటైర్ చేయాలి, టీంలో ఉంచకూడదు, అది ఇది అంటున్నారు. కానీ అందరూ మర్చిపోయిన ఒక విషయం ఉందండి. ముందు అసలు గౌతమ్ గంభీర్ రోల్ ఏంటి టీంలో? అసలు కోచ్ గా ఆయన పాత్ర ఏంటి? ఏం సరిదిద్దాడు ఆయన వచ్చిన తర్వాత? శుభ్మన్ గిల్ కాన్ఫిడెన్స్ పెంచాడా? రాహుల్ కాన్ఫిడెన్స్ పెంచాడా? ఒక్క నితీష్ కుమార్ రెడ్డి ఏదో అతను తన కష్టం మీద, తన హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అతను ప్రతిదానికి ఎదురుడ్డి పోరాడుతూ బయటకు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టేస్తే, పోనీ సిరాజ్ని ఏమన్నా గైడ్ చేశారా? కొత్త ఫాస్ట్ బౌలర్స్ ఏమన్నా గైడ్ చేశాడా? అసలు అసలు గంభీర్ అవసరం ఆ కోచ్ గా? ఈ పాయింట్ తో స్టార్ట్ చేద్దాం సార్. అంటే ఇది కొంచెం టిక్లిష్ ఇష్యూ కార్తీక్. మనం అంటే అంత తొందరగా మనం జడ్జిమెంటల్ అవ్వడం కూడా కరెక్ట్ కాదేమో. కానీ చూస్తుంటే రిజల్ట్స్ చూస్తుంటే ఏంటంటే, గంభీర్ వచ్చిన తర్వాత శ్రీలంకలో మనం ఒక వన్డే సిరీస్ ఓడిపోయాం. అది కొంచెం దెబ్బ. తర్వాత మనం న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో సిరీస్ గెలిచాం. అది పెద్ద విషయం ఏం కాదు, పెద్ద చెప్పుకోదగ్గ విజయం కాదు. న్యూజిలాండ్తో మనం ఒక దశాబ్దం తర్వాత హోమ్లో మనం ఓడిపోవడం అనేది చాలా పెద్ద. అందులో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోవడం, క్లీన్ స్వీప్ అనేది చాలా పెద్ద. సో దాని నుంచి ఏమన్నా మనం ఈ బీజీటీలో రికవర్ అవుతామంటే అది కూడా కాలేదు. మీరు అన్నట్టుగా అతను తీసుకున్న, అంటే ప్లస్ సైడ్లో నేను చెప్పేది ఏంటంటే, వాషింగ్టన్ సుందర్ని టెస్ట్లోకి తీసుకురావడం చాలా రోజుల తర్వాత వచ్చి హీ హాజ్ మెట్ విత్ సమ్ సక్సెస్. డెఫినెట్లీ అదొక మంచి మూవ్. అలాగే నితీష్ కుమార్ రెడ్డిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను టెస్ట్ మ్యాచ్లో ఆడిస్తారు. అతన్ని మనం ఎలా బ్రాండ్ చేసుకున్నామంటే ఒక T20 ప్లేయర్, మహా అయితే 1 డేస్కి పనికి వస్తాడు అన్నంత వరకే మనం అనుకున్నాం. నితీష్ కుమార్ రెడ్డిని సడన్గా టెస్ట్ ఫార్మాట్లోకి తీసుకురావడం, అది క్లిక్ కావడం, ఇలాంటి కొన్ని ఉన్నాయి. అతను తీసుకున్న నిర్ణయాలు అంటే అతను గౌతమ్ గంభీర్ మార్క్ డెసిషన్స్గా కనిపిస్తున్నాయి. అవి కొంతవరకు అతనికి ప్లస్ సైడ్లో అవి ఉన్నాయి. మైనస్ సైడ్లో ఏంటంటే నాకు ప్రధానంగా అనిపిస్తున్నది, డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ అంత అనుకూలంగా లేదేమో, అంత రిలాక్స్డ్గా లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా సీనియర్స్ రెగ్యులర్గా ఫెయిల్ అవ్వడు. విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, వాళ్ళ ఫెయిల్యూర్స్ దే హ్యావ్ కోయిన్సైడెడ్ విత్ ది అరైవల్ ఆఫ్ గౌతమ్ గంభీర్. మీరు రోహిత్ శర్మ తీసుకోండి. రోహిత్ శర్మ లాస్ట్ ఇయర్లో వెన్ ఈ ప్లేడ్ అగైన్స్ట్ ఇంగ్లాండ్కి అగైన్స్ట్గా 2 సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో 2 సెంచరీలు చేశాడు. కానీ అతని గ్రాఫ్ పడిపోవడం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మీకు గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత బంగ్లాదేశ్తో ఫెయిల్ అయ్యాడు, న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు ఇక్కడ కూడా ఆస్ట్రేలియాలో కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. సో రోహిత్ శర్మ ఫామ్ అనేది గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత డౌన్ అయింది. విరాట్ కోహ్లీ సేమ్ డిటో. సో వీళ్ళిద్దరి ఫెయిల్యూర్కి గౌతమ్ గంభీర్ అరైవల్కి ఏమన్నా లింక్ ఉందా అనేది మనకు ఖచ్చితంగా దాన్ని మనం పాయింట్అవుట్ చేయలేము. కానీ ఎందుకనో డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ అంత అనుకూలంగా లేదా అని నాకు అనిపిస్తుంది. మనకి న్యూస్ కూడా వచ్చింది, గౌతమ్ గంభీర్కి రోహిత్ శర్మకి సరైన రిలేషన్స్ లేవు, దే ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్ అని కొన్ని వార్తలు వచ్చినాయి మనకి. దాన్ని వాళ్ళిద్దరు ఖండించారు, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా ఏంటంటే, వీళ్ళ ఫెయిల్యూర్ ఇప్పుడే ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు? ఇన్ని రోజులు బాగా ఆడిన వాళ్ళు సడన్గా ఎందుకు? ఇందాక మొన్న వీళ్ళిద్దరూ కలిసి మనకి T20 వరల్డ్ కప్ గెలిపించారు. వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ సీనియర్ ప్రోస్గా వాళ్ళు దే ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ ఇండియా విన్నింగ్ ది T20 వరల్డ్ కప్. అలాంటి వాళ్ళు సడన్గా వాళ్ళ ఫామ్లో ఇంత డిప్ ఎందుకు వచ్చింది అనేది, దానికి గంభీర్ ఏమైనా కారణమా అనేది జస్ట్ ఒక పోజర్ మాత్రం నా నుంచి. ఐ డోంట్ నో, మనకు తెలియదు కదా అక్కడ ఏం జరుగుతుంది, డ్రెస్సింగ్ రూమ్ లో 4 గోడల మధ్య ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ ఈవెన్ పాయింట్ ఉంది సార్. అంటే చెప్పండి. గంభీర్ ని సపోర్ట్ చేసేవాళ్ళు, గంభీర్ వచ్చాక వీళ్ళని పట్టుకొచ్చాడు, వాళ్ళని అంటే సక్సెస్ లన్నీ గంభీర్ కి ఆపాదిస్తున్నారు, ఫెయిల్యూర్స్ సీనియర్స్ మీద రబ్ చేస్తున్నారు డెలిబరేట్ గా. ఇప్పుడు గంభీర్ వచ్చాక అశ్విన్ ఎప్పుడు కంటతడి పెట్టడం చూడలేదండి నేను. వెరీ వెరీ హైలీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ సెల్ఫ్ ప్రైడ్ క్రికెటర్. అలాంటిది అశ్విన్ కంటతడి పెట్టుకున్నాడు. అన్సర్మోనియస్ ఎగ్జిట్ అశ్విన్ కి. ఈ స్టిల్ కెన్, అంటే మొన్న మెల్బోర్న్ లో నేతన్ లయన్ టైల్ ఎలాగైతే క్లీన్ చేశాడో, అశ్విన్ వుడ్ హ్యావ్ డన్ ద సిమిలర్ థింగ్. అతనికి ఉన్న బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్. రెండోది,
మీరు చూస్తే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మను కూడా, అంటే మీకు రోహిత్ శర్మ కెరీర్ స్టార్టింగ్ లో కుంబ్లే కోచ్ గా ఉన్నప్పుడు రోహిత్ శర్మ ఇలాగే ఆడేవాడు, కాన్ఫిడెన్స్ లేకుండా. ఎప్పుడైతే రవిశాస్త్రి వచ్చి రోహిత్ శర్మను బ్యాకింగ్ చేసి ఓపెనర్ గా పంపించి నీ ప్లేస్ కి డోకా లేదు, నువ్వు వాడుకున్నప్పుడు బాగా ఆడాడు రోహిత్ శర్మ. అంటే డూ రియల్లీ నీడ్ గంభీర్? అంటే ఎవరు, ఏ అనలిస్ట్ కానీ, ఏ మాజీ క్రికెటర్ కానీ, ఏ కామెంటేటర్ కానీ ఈ పాయింట్ లేవనెత్తట్లేదు. గంభీర్ వచ్చిన తర్వాత ఇవన్నీ సడన్ గా వచ్చి పడవు కదా సార్ మనకి. అలా అనుకుంటే గ్రెగ్ చాపల్ కూడా సచ్చిలుడే. యా, ఇప్పుడు గ్రెగ్ చాపెల్ ఈరాలో కూడా మీరు తీసుకుంటే ఏంటంటే ఆయన కూడా సీనియర్స్ ని టార్గెట్ చేశాడు. మీరు అన్నట్టుగా అశ్విన్ సడన్ రిటైర్మెంట్ టూర్ మధ్యలో ఎవరు చేయరు, అన్లెస్ మీకు ఏదైనా చాలా కంప్లైంట్ ఉంటే తప్ప, మీకు చాలా అన్హ్యాపీగా ఉంటే తప్ప టూర్ మధ్యలో ఎవరు రిటైర్మెంట్ ప్రకటించారు. ఎందుకంటే అది చాలా పాయింటెడ్ అవుతుంది, చాలా రకాలుగా దానికి అర్థాలు తీస్తారు. సో అలాంటప్పుడు అది చేశాడంటే హీ మస్ట్ బి హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ రీజన్. సడన్ గా చాలా అన్హ్యాపీగా అతను ఎగ్జిట్ కావడం అనేది మనకు కనిపించింది. సో సీనియర్స్ ని ఎలాగైతే గ్రెగ్ చాపెల్ టార్గెట్ చేశాడో, యంగ్ బ్లడ్ అప్పట్లో అతను ధోనీని ఎంకరేజ్ చేయడం, తర్వాత ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా ఇలాంటి యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేసి సీనియర్స్ కి పొగబెట్టాడు అనేది అప్పట్లో అతని మీద ఉన్న ఆరోపణ. ఇప్పుడు గంభీర్ ఈరాలో కూడా అదే అవుతుందా అనేది సందేహం. అందుకే సీనియర్స్ ఏంటంటే దే ఆర్ ఫీలింగ్ ద ప్రెషర్ ఫీల్ అయ్యి దట్ ఈస్ ఎఫెక్టింగ్ దర్ పర్ఫార్మెన్స్ ఏమో అని అనిపిస్తుంది. కానీ దానికి ఆధారాలు లేకుండా మనం ఓన్లీ ఒక ఫీలింగ్ మాత్రమే, అది దానికి సరైన ఆధారాలు కనపట్లేదు. బట్ మనం ఏంటంటే వీ కెన్ సర్మైజ్, అంటే ఇట్లా అవుతుందేమో అనే ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. నేను మొదటి నుంచి చెప్తున్న విషయం ఏంటంటే గంభీర్ ఎప్పుడైతే కోచ్కి వచ్చినప్పుడు గంభీర్ వస్తే మీకు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అయినా వస్తాయి, లేకపోతే ఇలాంటి డిజాస్ట్రస్ పర్ఫార్మెన్స్ అయినా వస్తాయని చెప్పి నేను మొదటి నుంచి అంటూనే ఉన్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ కంటే ఈ డిజాస్ట్రస్ పర్ఫార్మెన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇప్పటివరకు అయితే. అంటే టూ ఎర్లీ టు సే, బట్ ఇప్పటివరకు అయితే మేజర్ టూర్స్ లో అదే కనిపిస్తుంది. ఇంకొకటి సార్, కాసేపు సరే గంభీర్ సచ్చిలుడు అని అనుకుందాము, ఇట్స్ ఓన్లీ ద ఇష్యూ విత్ సీనియర్స్ అని అనుకుందాము. వాట్ ఈస్ హీ డూయింగ్? అంటే ఒక కోచ్ గా, అంటే ఏ రకంగా చూసినా కూడా ఏదర్ హీ వుడ్ హ్యావ్ డిస్టర్బ్ ఆ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ చేసి అన్నా ఉండాలి, లేదా నిజంగా ఇక్కడ ఒక బంచ్ ఆఫ్ క్రికెటర్స్, ఇట్ కుడ్ బి మెంటల్ ఇష్యూస్ ఆర్ ఇట్ కుడ్ బి కాన్ఫిడెన్స్ ఇష్యూస్, ఫామ్ లేదా టెంపర్మెంట్ ఇష్యూస్. కోచ్ పాత్ర ఏంటి? కోచ్ పాత్రలో కూడా విఫలం అవుతున్నాడనే నాకు అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. నిజమే మీరు చెప్పినట్టు సిరాజ్ లాంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ రావట్లేదు. రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా దెబ్బతినింది. రిషబ్ పంత్ ఈ టూర్లో మనం ఎంతసేపు రోహిత్ అండ్ విరాట్ విషయం మాట్లాడుతున్నాం, కానీ రిషబ్ పంత్ కూడా హీ హాజ్ నాట్ డన్ ఈవెన్ ఏ సింగిల్ ఇంపార్టెంట్, నాకు ఒక్కటి కూడా ఆడలేదు. అంటే ఆ 20s 30s తప్ప 20s 30s చేయడం, ఒక దారుణమైన షాట్ కొట్టి అవుట్ అయిపోవడం. సో మనకి ఓవరాల్ గా తీసుకుంటే శుభ్మన్ గిల్, మీరు ఆల్రెడీ చెప్పారు శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ ని. శుభ్మన్ గిల్ కూడా కొంచెం డౌన్ లో ఉన్నాడు. ఒక్క యశస్వి జైస్వాల్, నితీష్ రెడ్డి, కేఎల్ రాహుల్, ఆఫ్ కోర్స్ జస్ప్రీత్ బుమ్రా, ఈ ముగ్గురు నలుగురు ప్లేయర్స్ తప్ప మిగతా అందరి పర్ఫార్మెన్స్ డౌన్ కర్వ్ లోనే ఉంది మనకి. సో డెఫినెట్ గా సంథింగ్ రాంగ్ అని అనిపిస్తుంది. సో డ్రెస్సింగ్ రూమ్ లో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉందో మనకు తెలియదు. సో ఇది కేవలం మన సీనియర్స్ ఫెయిల్యూర్స్ అనే వాళ్ళకనే మనం అనడం కంటే కూడా మీరు అన్నట్టుగా గంభీర్ రోల్ కూడా ఏమైనా ఉందేమో అని అనిపిస్తుంది మనకి. బట్ వీ కెనాట్ బి షూర్ అబౌట్ ఇట్. సార్ ఇప్పుడు మనము అంటే హాట్ గా మాట్లాడుకున్నాము, కాస్త కొంచెం కూల్ డౌన్ అవడానికి మనం ముత్యాల రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి సార్. నిజంగా వాట్ అండ్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను ఎప్పుడు మా మిస్సెస్ తో కానీ మా ఫ్రెండ్స్ తో కానీ చెప్తా, ఒక అథ్లీట్ అవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు, ఎన్నో త్యాగాలు ఉంటాయి. అంటే మీరు మీ లైఫ్ త్యాగం చేసినంత మాత్రాన మీ పిల్లలు అథ్లీట్స్ అవ్వరు. ఇరుగు పొరుగు చుట్టాలు స్నేహితులు అందరూ పిల్లల్ని తగలేస్తున్నావు, నువ్వు శుభ్రంగా చదువు సంధ్య లేకుండా ఏంటిది అని సూటిపోటి మాటలతో లోకులు కాపులే పొడుస్తూ ఉంటారు. అటువంటి ముత్యాల రెడ్డి గారి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి సార్. చెప్పండి సార్, ముత్యాల రెడ్డి గారి గురించి మీ ఒపీనియన్. ముత్యాల రెడ్డి ఇది అన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే పేరెంట్స్ కానీ లేకపోతే ఫాదర్ ఎలా ఉండాలని. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇండియాలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, మన ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మీరు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంటే అందరూ ఏమన్నా వీడు చెడిపోతున్నాడు, వీడు చదువుకోవట్లేదు, సో చదువే పరమార్థం అన్నట్టుగా ఉంటుంది. సో చదువు తప్ప వేరే కెరియర్ లేదు. మీరు 10th క్లాస్ అయిపోగానే ఈ కార్పొరేట్ కాలేజీల్లో చేరిపోవాలి, చైతన్యలో నారాయణలో చేరిపోయి యూ హ్యావ్ టు పర్స్యూ ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్.
ఇది తప్ప వేరే ఇంకా లేదు లేదు. వేరే ఏది చేసినా కూడా మీకు మీ చుట్టాలు అందరూ పొడుస్తూనే ఉంటారు. చుట్టాలు కానీ అది స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే యూఆర్ పర్సూయింగ్ ఆర్ట్స్, కామర్స్, ఇవి తీసుకున్నా కూడా అది వీళ్ళు వేస్ట్ అన్నట్టుగా ఒక మీకు బంధువుల్లో సరైన ఇంప్రెషన్ ఉండదు. ఆ కుర్రాడికి కూడా ఆ అమ్మాయికి కానీ సరైన రెస్పెక్ట్ లేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ విషయంలో మీరు ఎంత దూరం వెళ్తారు అనేది నమ్మకం లేదు. ముఖ్యంగా అతను గొప్ప విషయం ఏంటంటే అతను ఇంకా అండర్ 14 కూడా ఆడలేదు. ఎప్పుడైతే ముత్యాల రెడ్డి గారు తన ఉద్యోగం వదిలేసుకున్నారో, గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసుకున్నారో, అప్పటికి అతను ఇంకా స్టేట్ కూడా రిప్రజెంట్ చేయనప్పుడు ఆయన నమ్మకంతో కొడుకుని ఎలాగైనా సరే, బహుశా ఆయన కూడా ఒక మంచి క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడేమో. సో ఆయన డ్రీమ్ నెరవేరలేదు. సో కొడుకు ద్వారా అయినా తన డ్రీమ్ నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన చేసిన గ్రేట్ సాక్రిఫైస్ అది. ఒక ప్రభుత్వ ఉద్యోగం, చాలా మంది ఉద్యోగాలు వదిలేసి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇండియాలో ఒక అథ్లీట్ కనుక రావాలి అంటే పేరెంట్స్ చాలా త్యాగాలు చేయాలి. అది తప్పదు. మనం ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ ఛాంపియన్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ చరిత్ర కనుక మనం చూస్తే దాంట్లో మనకి పేరెంట్స్ చేసిన త్యాగాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఇతను గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసుకుని ఈ రకంగా అతను కొడుకు కోసం పూర్తిగా త్యాగం చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, అందుకే అది మొత్తం దేశాన్నంతా కదిలించిన సంఘర్షణ. అతన్ని విజువల్స్ చూపించినప్పుడు దాదాపు 50% పీపుల్ ఆర్ ఇన్ టీయర్స్, ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అతను చూసినప్పుడు. ఎందుకంటే ఎవరికైతే అతని బ్యాక్గ్రౌండ్ తెలుసో అప్పుడు అది అందరినీ కూడా, ఈవెన్ పీపుల్ లైక్ గావస్కర్, రవి శాస్త్రి లాంటి వాళ్ళని కూడా టచ్ చేసిన, చాలా కదిలించిన విషయం అది కదా. ఇంకొకటి సార్, అందరూ అనుకుంటారు కానీ చాలా కష్టపడి పిల్లల్ని చదివించామని. టు బి ఆనెస్ట్, పిల్లల్ని మంచి చదువులు చదివించడం అనేది చాలా సింపుల్ అండి కంపారిటివ్లీ. సప్పో చేస్తారు, తల తాకట్టు పెడతారు, నిజమే కాదన్న. స్కూల్లో జాయిన్ చేస్తారు, ఇంక వాళ్ళని ప్రెషర్ పెడతారు, ఇంక పిల్లలు ఎంతో కొంత హైట్కి ఎదుగుతారు. కానీ స్పోర్ట్స్ కానీ, ఆర్ట్స్ కానీ, సినిమాలు కానివ్వండి, లేదా ఎవరన్నా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటానని వాళ్ళు, చాలా డిస్క్రిమినేషన్ ఉంది మన సమాజంలో. పోనీ ఎవరన్నా ఫ్యాషన్ డిజైనింగ్కి వెళ్తామంటే టైలర్ అంటారు, లేదా చెఫ్ అనుకుంటే వంటోడు అంటారు, కొన్ని ఫార్ములా కార్ రేస్ అంటే డ్రైవర్ అంటారు. అంటే ఇలా చాలా నీచమైనటువంటి ఒక సంస్కృతి. ఇంకా మనం ఎదగలేదు, మనం ఇంకా అక్కడే ఉండిపోయాం. నిజంగా ముత్యాల రెడ్డి గారిది మంచి ఇన్స్పిరేషన్ అవ్వాలి ఈ కుర్రాడు. నాకు అనిపిస్తుంది సార్, అంటే నేను మీకు మెసేజ్లో కూడా పెట్టాను, విరాట్ కోహ్లీ వారసుడు వచ్చాడని ఐ కెన్ బ్రేవ్లీ సే దిస్. దేనికంటే సెంచరీ కొట్టాడని కాదండి, పర్త్లో అతను వదిలేస్తున్న విధానం, న్యూ బాల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ చాలా కాన్ఫిడెంట్ గా. 2012-13లో విరాట్ కోహ్లీ ఎలాగైతే ఒక 70 ఉంది, ఐ థింక్ పర్త్లోనే ఎక్కడో, ఆ ఇన్నింగ్స్ గుర్తుకొచ్చింది. ఆ 40 విరాట్ కోహ్లీ అప్పటి ఒక దశాబ్దం క్రితం. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, డిఫెన్స్ లో కాన్ఫిడెంట్ ఉంది, లీవింగ్ ద బాల్ లో కాన్ఫిడెంట్ ఉంది, ఎప్పుడు అటాక్ చేయాలి, స్ట్రైక్ రొటేషన్, గేమ్ అవేర్నెస్. నిజంగా నాకైతే విరాట్ కోహ్లీ వారసుడు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ సార్? ఓకే, మీరు విరాట్ కోహ్లీ వారసుడు అన్నారు. నాకైతే అతను విరాట్ కోహ్లీ వారసుడు అవడం ఇష్టం లేదు. ఐ వాంట్ హిమ్ టు బి సక్సెసర్ ఆఫ్ కపిల్ దేవ్, లేకపోతే హార్దిక్ పాండ్యా. ఆ స్థాయిలో వెళ్ళాలని నాకు కోరుకుంది. ఎందుకంటే బ్యాటర్స్ మనకి బౌలింగ్ మంది దొరుకుతారు, చాలా మంది ఉన్నారు, లైన్లో ఉన్నారు. ఇంకా మన ఇండియాలో టాలెంట్ కాదు. ఇతను ఏంటంటే ఒక స్పెషల్ టాలెంట్, సంబడి హూ కెన్ బౌల్ ఫాస్ట్ అండ్ ఆల్సో బ్యాట్. సో ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా మనకి అతను అంది వస్తే నథింగ్ లైక్ ఇట్, అద్భుతంగా ఉంటుంది. సో అతను బ్యాటింగ్ ఆల్రౌండర్. ఇప్పుడు కపిల్ దేవ్ హ్యాపెన్స్ టు బి బౌలింగ్ ఆల్రౌండర్. ఇతను బేసికలీ బ్యాటింగ్ ఆల్రౌండర్. అతను బౌలింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకుని అతను ఆ మోడ్లోకి వెళ్ళాలి, ఒక జెన్యున్ ఆల్రౌండర్గా ఎమర్జ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నో డౌట్ మీరు చెప్పినట్టుగా హీ హాస్ మెచ్యూర్ హెడ్ ఆన్ హిస్ యంగ్ షోల్డర్స్. చాలా చాలా మెచ్యూర్గా ఆడుతున్నాడు. గేమ్ అవేర్నెస్ బాగుంది అతనికి. టెక్నికల్గా కూడా చాలా చాలా కాంపిటెంట్గా అనిపిస్తుంది. ముఖ్యంగా షార్ట్ బాల్ ఫేస్ చేసిన విధానం, తర్వాత మీరు అన్నట్టుగా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, అంటే నోయింగ్ వేర్ యువర్ ఆఫ్ స్టంప్ ఈజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా కాన్ఫిడెంట్గా, కూల్గా అతను ఈజ్ లీవింగ్ ద డెలివరీస్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. షార్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. ముఖ్యంగా క్రికెటర్ కావాల్సింది ఏంటంటే మీకు మీ అమలు పొదిలో ఉన్న షార్ట్స్ కాదు, ఆ షార్ట్స్ ఏ షాట్ ఎప్పుడు ఆడాలి అనేది, అది ఇంపార్టెంట్. ఆ షార్ట్ సెలెక్షన్ విషయంలోనే వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ సంబడి లైక్ రిషబ్ పంత్. కానీ షార్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. ఈజ్ వెయిటింగ్ ఫర్ ద లూజ్ బాల్. చాలా పేషెంట్గా ఆడుతున్నాడు ఫర్ ఏ కిడ్ ఆఫ్ జస్ట్ 21. అతనికి ఉన్న పేషెన్స్ కానీ అతని టెంపర్మెంట్ కానీ చాలా గొప్పగా ఉంది. సో అతని బ్యాటింగ్లో విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ బౌలింగ్లో హీ హ్యాస్ టు ఇంప్రూవ్ ఫ్యూ యాడ్స్ ఆఫ్ పేస్. కొంత స్కిల్ కూడా అక్కడ మార్కల్ ఉన్నాడు.
తర్వాత అభిషేక్ నయర్ ఉన్నాడు. అభిషేక్ నయర్ ఏంటంటే మీడియం పేస్ వేసేవాడు, బట్ యూస్ టు హ్యావ్ ఎ బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్. సో అలాంటి వాళ్ళ కోచింగ్లో, గైడెన్స్లో అతను ఇంకా బౌలింగ్ కనుక ఇంప్రూవ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న అతని బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా లేదు, అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. సో బౌలింగ్ అంటే ఈ స్టిల్ ఏ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాజ్ ఫర్ యాజ్ బౌలింగ్ ఈజ్ కన్సర్న్. సో బౌలింగ్ కనుక ఇంప్రూవ్ చేసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి మనకి ఒక మంచి ఆల్రౌండర్గా ఎదిగొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు లేరు మనకి ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ టెస్ట్ మ్యాచ్లు ఆడట్లేదో, వీ హ్యావ్ టు నితీష్ హ్యాస్ టు ఫిల్ ఇన్ దట్ రోల్. ఫిఫ్త్ బౌలర్ స్లాట్ ఇంగ్లాండ్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇంగ్లాండ్లో బాల్ స్వింగ్ అవుతుంది. అక్కడ మీరు 125, 130 బౌలింగ్ వేసినా కూడా మీకు ఆ స్వింగ్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేసి మీరు ఇంగ్లాండ్ టెస్ట్లో కూడా అతను పెద్ద ఎస్సెట్ అవుతుంది. సో హీ హాస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ బౌలింగ్. బ్యాటింగ్ విషయంలో అతను మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ బౌలింగ్ కాస్త ఇంప్రూవ్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. ప్రవీణ్ కుమార్ కూడా 125 తోనే ఎన్నో 5 వికెట్ హాల్స్ తీశాడు. బట్ హీ యూస్ టు హ్యావ్ ఆ స్వింగ్ చేయడం కానీ, అతనికి ఉన్న స్లోయర్ వన్స్. తర్వాత ప్రవీణ్ కుమార్ తక్కువ పేస్ ఉన్నా కూడా హీ యూస్ టు బి ఎక్సెప్షనల్ బౌలర్. సార్ ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, నాకు చాలా బాధ కల్పించే పాయింట్, ఆస్ట్రేలియా లాంటి ప్లేస్లో, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి ప్లేసెస్లో టాల్ ఫాస్ట్ బౌలర్స్ ఉంటే వాళ్ళు ఏదైతే లెంత్ వేస్తారో అది ఆటోమేటిక్గా బౌన్స్ కూడా బాగా వస్తుంది. మొన్న ఒక ఎక్స్ క్రికెటర్ ఎవరు పేరు మర్చిపోయాను, ఎందుకు ఇండియన్ బౌలర్స్, ఐ థింక్ ఆకాష్ చోప్రా బయట పెట్టాడు ఈ పాయింట్. ఇండియన్ బౌలర్స్ ఎందుకు ఇలాంటి, అంటే ఇండియన్ బౌలర్స్ చేస్తున్న లెంత్స్ ఎందుకు పిచ్ చేయలేకపోతున్నారు అప్కి అంటే, బుమ్రా ఆక్వర్డ్ యాక్షన్ వల్ల పిచ్ అప్ చేసినా కూడా బౌన్స్ వస్తుంది. వీళ్ళు వేస్తే డాలీస్ కింద నుండి వాళ్ళు డ్రైవ్ చేసేస్తారు. హైట్ ఉన్న బౌలర్స్ కావాలి అంటున్నారు. మన మార్కల్ కూడా హైట్ ఉన్న బౌలరే మనకు టీమ్ కోచ్. వీళ్ళు ఎందుకు సరే హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చారు 2 టెస్టులు. ఇంకొక టాల్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు మన స్క్వాడ్ లో, ప్రసిద్ధ్ కృష్ణ. ఈ దేనికి అసలు ఇంత వెనక, వై దే ఆర్ ప్లేయింగ్ ద నేమ్స్, పేర్లను ఎందుకు, అంటే ఈ పేరున్న క్రికెటర్లను ఎందుకు ఆడిస్తున్నారు, వై ఆర్ దే నాట్ ద బాక్స్? అది మనకి టాల్ ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియాలో, మీరు సౌత్ ఆఫ్రికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ టాల్ ఫాస్ట్ బౌలర్స్ ఉండడం చాలా అవసరం. హిట్టింగ్ ద డెక్ టైప్ బౌలర్స్ ఉంటే ఏంటంటే దే ఎక్స్ట్రాక్ట్ బౌన్స్. గుడ్ లెంత్ లో కూడా కొంచెం మంచి బౌన్స్ వస్తుంది. ఆ బౌన్స్ కి రెస్పెక్ట్ చేయాలి బ్యాట్స్మెన్, తప్పదు. సో అది ఆస్ట్రేలియా మీరు చూసుకుంటే, మీరు వాళ్ళందరూ కూడా టాల్. అప్పుడు హెజల్వుడ్ కానీ, స్టార్, కమిన్స్, దే ఆర్ ఆల్ 6'3", 6'4" ఉన్నారు. స్కాట్ బోలండ్ ఈజ్ ఆల్సో టాల్ ఎనఫ్, ఈజ్ మోర్ దెన్ 6'2" ఉంటాడు. సో ఆ హైట్ ఫ్యాక్టర్ అనేది ఆస్ట్రేలియాలో చాలా అవసరం. ఆస్ట్రేలియాలో హైట్ అనేది చాలా అవసరం. మన గతంలో కూడా వీ యూస్ టు పికప్ ప్లేయర్స్ లైక్ ఇషాంత్ శర్మ, పంకజ్ సింగ్, ఎవరైతే టాల్ ఫాస్ట్ బౌలర్స్ మనం ఆస్ట్రేలియా తీసుకెళ్ళడం అనేది ఎప్పుడు చేస్తున్న పనే. బట్ ఇక్కడ ఏంటంటే హర్షిత్ రాణా ఇస్ టాల్ ఈజ్ మోర్ దెన్ 6 feet, 6'1", 6'2" ఉన్నాడు. ఈవెన్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా హైట్ ఉన్నాడు. అందుకనే వాళ్ళ సెలెక్షన్ చేశారు. ముఖేష్ కుమార్ కాకుండా హర్షిత్ రాణాని గౌతమ్ గంభీర్ ఇన్సిస్ట్ చేయడానికి కారణం బహుశా అది, అతని హైట్ ఉండొచ్చు. బట్ మనకి ఆ షార్ట్ సప్లై ఉంది. అంటే మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవట్లేదు. మనం ముందు నుంచి ఎవరైతే టాల్ బౌలర్స్ ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా గ్రూమ్ చేసుకొని, వాళ్ళకి ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా దృష్టిలో పెట్టుకుని మీరు వాళ్ళని గ్రూమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు కూడా మీరు చూడండి, రీసెంట్గా ఇండియా టూర్స్కి వచ్చినప్పుడు దే పిక్డ్ అప్ టాల్ స్పిన్నర్స్ కూడా ఇండియాలో టాల్ స్పిన్నర్స్ ఉంటే ఎక్స్ట్రా బౌన్స్కి వాళ్ళకి యూజ్ చేసుకుంటారని చెప్పి దే హ్యావ్ పిక్డ్ టాల్ స్పిన్నర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ పక్కన పెట్టి కూడా తీసుకొచ్చారు. సో ఇలాంటి మనం ఆ టూర్ స్పెసిఫిక్గా ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవాలి. ముందు నుంచే ఆ ఫాస్ట్ బౌలర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రాపర్గా గ్రూమ్ చేసే పరిస్థితి మన దగ్గర లేదు. ఏదో వస్తున్నారు, ఐపీఎల్ ఎవరైతే షైన్ అవుతున్నారో ఐపీఎల్ ఆధారంగా టీం సెలెక్ట్ చేయడం, చేతులు దులిపేసుకోవడం అంతే అవుతుంది తప్ప ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం అనేది మనకు అనిపిస్తుంది. డెఫినెట్గా ఆస్ట్రేలియాలో షుడ్ హ్యావ్ టాలర్ ఫాస్ట్ బౌలర్స్. సిరాజ్ లాంటి వాళ్ళకి హైట్ లేకపోవడం, సిరాజ్ కానీ ఆకాశ్దీప్ కానీ హైట్ లేకపోవడం వల్లే దే ఆర్ నాట్ గెటింగ్ ఏ రెస్పెక్ట్. వాళ్ళు మామూలు బ్యాకప్ లెంత్ వేస్తే కొంతవరకు రన్స్ కంట్రోల్ చేయగలుగుతున్నారు తప్ప వికెట్ రావట్లేదు. కొంచెం ఫుల్లర్ లెంత్ వేయగానే వాళ్ళు డ్రైవ్ చేయడానికి ఈజీగా అవకాశం దొరుకుతుంది. సో మనకి ఆ ఎక్స్ట్రా హైట్ అనేది చాలా అవసరం అని అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే సెల్ఫిష్ డెసిషన్ ఏమో అనిపించింది సార్, మెల్బోర్న్ లో తాను ఓపెనర్ గా వచ్చి కేఎల్ రాహుల్ని థర్డ్ డౌన్ కి తీసుకొచ్చి గిల్ని టీం నుంచి బయటికి పెట్టేసి, నిజంగా టీంలో అంటే ఇప్పుడు తను ఉన్న ఫామ్ కి నిజంగా ఒక కెప్టెన్ అయితే టీం
ఏదైతే టీమ్ అడ్వాంటేజ్ గురించి ఆలోచించే కెప్టెన్ అయితే తన టీంలో ఉండాలా, అదొకటి. రెండోది, ఈ ఫాలో ఆన్ తప్పించుకుంటే సెలబ్రేట్ చేసుకోవడం నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. ఫాలో ఆన్ తప్పించుకుంటే ఏదో పెద్ద, దీన్ని ఏమంటారు, విన్ చేసుకు ఆ రేంజ్ సెలబ్రేట్ చేసుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసి వచ్చినందుకు చాలా, అది మనం అభినందించాలి. అందరూ టీం అంతా వచ్చి సాధారణంగా స్వాగతం పలికి షుడ్ అప్రిషియేట్ దట్ కల్చర్. కానీ ఫాలో ఆన్ తప్పించుకున్నందుకు సెలబ్రేట్ చేసుకోవడం ఒకటి. ఇంకోటి ఎన్నిటికన్నా ముఖ్యమైనది ప్రెస్ మీట్స్ అండి. మీరు చూస్తే కోహ్లీ అండ్ రవిశాస్త్రి ప్రెస్ మీట్స్ చూస్తే ఒక ఇంటెన్సిటీ ఉండేది. వీఆర్ సీరియస్, మేము ఇక్కడ వీఆర్ హియర్ ఫర్ ఎ సీరియస్ బిజినెస్. చాలా జోవియల్ గా చల్తా హై యార్, ఓ ఏక్ బార్ హోతా, దో బార్ హోతా. ఈ లాంగ్వేజ్ నిజంగా అసలు, అంటే జోక్లు వేసేసుకుని నవ్వేసుకుంటా, అంటే ఆ సీరియస్నెస్ రోహిత్ శర్మలో కనిపించట్లేదు. చూస్తే బుమ్రాని కెప్టెన్ చేసి బుమ్రా మీద అదనపు భారం వేసి, అవి అంటే నెక్స్ట్ ఏంటి ప్లాన్? బుమ్రాని కూడా కిల్ చేస్తాం కెప్టెన్ చేసి, అసలు ఏంటి, ఎటు వెళ్తుంది మన టీం భవితవ్యం కెప్టెన్ పరంగా చూస్తే? మీరు ముందు వెనక అడిగిన ప్రశ్న సమాధానం చెప్తాను. రోహిత్ శర్మ ప్రెస్ మీట్స్ లో అతను అంటే అది అతని యాటిట్యూడ్ ఏంటంటే కొంచెం జోవియల్ గా ఉంటాడు. అతని యాటిట్యూడ్ అలా ఉంటుంది. బట్ అతను చెప్పిన సమాధానాలు కూడా నాకు నచ్చలేదు. డ్రా చేసుకుంటాను, ఎప్పటికైనా డ్రాకి ఛాన్స్ ఉంది, మేము బాగానే ఆడాము, పర్వాలేదు. బాగానే ఎక్కడ ఆడారు మీరు? లాస్ట్ డే రోజున మీ టీంలో ఇద్దరు మాత్రం డబుల్ ఫిగర్స్ చేరుకున్నారు, మిగతా అందరూ దే ఫినిష్ విత్ సింగిల్ డిజిట్స్. సో బ్యాటింగ్ ఫెయిల్యూర్ని అతను యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే దాంట్లో అతని ఫెయిల్యూర్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, మరి అతనున్న పరిస్థితులు అలా ఉంది. బట్ మీరు అన్నట్టుగా మీకు ఆ ఇంటెన్సిటీ, విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో ఉన్న ఇంటెన్సిటీ, ఆ కసి ఇక్కడ కనపడట్లేదు. మీరు అందుకనే మీకు డే 4 రోజున విరాట్ కోహ్లీకి ఆ లీడర్షిప్ రోల్ ఇచ్చారు. అతను హీ వాజ్ సీన్ ఇన్ వెరీ వెరీ హ్యావింగ్ యానిమేటెడ్ డిస్కషన్ విత్ బౌలర్స్, ఫీల్డర్స్, ఫీల్డ్ సెట్ చేయడం, ఆ రోల్ ఇచ్చారు. రోహిత్ శర్మ కొంచెం బ్యాక్గ్రౌండ్లో, నేను అది ట్వీట్ చేస్తే కూడా దాని మీద నా ట్వీట్ ఆధారంగా ఫ్యాన్ వార్స్ నడిచినాయి. చాలా చాలా మంది కోహ్లీ ఫ్యాన్స్, విరాట్ ఫ్యాన్స్, రోహిత్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ నడిచినాయి. ఇది కాదు అక్కడ మనకి ఏంటంటే, ఎవరు అక్కడ లీడ్ చేస్తున్నారు టీంని, ఎవరు లీడర్షిప్ రోల్ ప్లే చేస్తున్నారు కాకుండా టీమ్ ఇంట్రెస్ట్ ఏదనేది ముఖ్యం. సో రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఆ పంచ్, ఆ కసి కానీ ఆ పదును కానీ కనబట్టలేదు. చాలా ఫ్లాట్గా ఉంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కెప్టెన్ ఫామ్లో లేనప్పుడు టీం కూడా సఫర్ అవుతుంది. సో అది కనిపిస్తుంది. అదే మీరు బుమ్రా క్యాప్టెన్ చేయడం విషయంలో నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అభ్యంతరాలు ఇన్ ద సెన్స్, బుమ్రా ప్రతి మ్యాచ్ ఆడడు కదా, కొన్నిసార్లు అతను రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఐ థింక్ ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కూడా 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో అతనికి ఒక మ్యాచ్లో రెస్ట్ ఇచ్చారు. అలాంటప్పుడు అది అతను రెగ్యులర్ క్యాప్టెన్గా మనకి పనికి వస్తాడా అనేది సందేహం. ఎందుకంటే హోమ్ టెస్ట్లో బుమ్రా రోల్ చాలా తక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే మనం ర్యాంక్ టర్నర్స్ అనే ఇస్తాం, లేదా ఫ్లాట్ వికెట్స్ ఉన్నాయి, దాని మీద బుమ్రాకి పెద్దగా హెల్ప్ ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు బుమ్రా విల్ హీ బీ రెగ్యులర్ క్యాప్టెన్ ఫర్ ఇండియా ఇప్పుడంటే అకేషనల్గా ఓకే అనేది నాకు ఒక సందేహం. బట్ బుమ్రా ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పర్త్లో అతను లీడ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. బట్ అదొక్కడే నాకు సందేహం. మీరు ఇంకో ప్రశ్న అడిగారు ఏంటది సార్, అంటే అర్థం? కోహ్లీని కెప్టెన్ గా చేస్తే బెటర్ ఏమో. ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ కోహ్లీ అంత సూపర్ ఫామ్ లో లేడు, బట్ కెప్టెన్ గా ఉంటే ఆ ఇంటెన్సిటీ మళ్ళీ వస్తే బ్యాటింగ్ లో కూడా రబ్ ఆఫ్ అవుతుందేమో. మీరు గమనిస్తే 5 బౌలర్ స్ట్రాటజీతో ఆన్ ద ఫేస్ వెళ్ళడం, ఇంగ్లాండ్ లాంటి సిరీస్ మేబీ కోహ్లీ ఒక 2 ఏళ్ళు ఆడతాడు, ఈలోపు ఎవరో ఒకళ్ళు అంది వస్తారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ పంత్ కానీ వీళ్ళందరూ కాస్త కుదురుకుంటారు, అప్పుడు ట్రాన్సిషన్ అయితే బెటర్ ఏమో అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. నేను ఇందాక అడిగిన ప్రశ్న ఏంటంటే, కెప్టెన్సీ చేయడం వల్ల బుమ్రాని కూడా బర్న్అవుట్ చేసేసి వీ మే లూజ్ బుమ్రా కూడా. బుమ్రా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఇంకో 1 బ్యాక్ ఇంజరీ ఇస్ ఎనఫ్ టు కీప్ బుమ్రా అవుట్ ఆఫ్ క్రికెట్. ఆ పాయింట్ ఈ టెస్ట్ మ్యాచ్ లో కూడా బుమ్రా ఎక్కువ ఓవర్లు వేసాడు. ఒక రోజున 4th డే రోజున ఐ థింక్ ఈ బౌల్డ్ 6-7 స్పెల్స్. సో అంత వర్క్ లోడ్, అంటే బుమ్రా తప్ప ఎవరు వికెట్ తీసేట్టుగా లేరు. ఎప్పుడైనా వికెట్ కావాలంటే బాల్ అతనికే ఇవ్వాల్సిన పరిస్థితి కనిపించింది. ఇది ఒక్క బౌలర్ మీద డిపెండ్ కావడంతో అతను ఓవర్ బౌల్ చేస్తారు, అది చాలా ప్రమాదం. అదేంటంటే సడన్ గా ఇంజరీ తిరగబెట్టిందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో దాన్ని కూడా వర్క్ లోడ్ విషయంలో నిన్న ప్రెస్ మీట్ లో కూడా రోహిత్ శర్మ అదే చెప్పాడు, అతను వర్క్ లోడ్ విషయంలో మేము ఖచ్చితంగా కొంత దృష్టి పెట్టాలి అని చెప్పి అతను చెప్పడం జరిగింది. బుమ్రా కెప్టెన్ మీరు అన్నట్టుగా అతను తన ఓవర్ వేసుకొని థర్డ్ మ్యాన్కు వెళ్ళి
రిలాక్స్ అయితే బాగుంటుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మళ్ళీ నేను ఫీల్డ్ ప్లేసింగ్, నెక్స్ట్ ఎవర్ బౌలింగ్ ఇవ్వాలి, ఇవన్నీ మైండ్లో ఉంటే బౌలర్కి కొంచెం ఇబ్బంది. అందులో మీకు అతను ప్రీమియర్ బౌలర్గా ఉన్నప్పుడు. అందుకే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ క్యాప్టెన్సీ. మరి విరాట్ కోహ్లీని క్యాప్టెన్ చేయాలంటే ముందు విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావాలి. ముందు విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ ఫామ్ని అందిపుచ్చుకున్న తర్వాత మనం ఇంగ్లాండ్ టూర్ తర్వాత అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే బాగుంటుంది. విరాట్ కోహ్లీ ఇప్పుడు అతనుకున్న ఆ వీక్నెస్ అగేన్స్ట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, అది ఇంగ్లాండ్లో కనుక రిపీట్ అయితే ఇంగ్లాండ్ బౌలర్స్ దాన్ని బ్రహ్మాండంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ బాల్ ఇంకా సైడ్ వేస్ మూమెంట్ లేదు, అక్కడ బ్రహ్మాండమైన సైడ్ వేస్ మూమెంట్ ఉంటుంది. ఈవెన్ ఆఫ్ స్టంప్ మీద పడిన బాల్ కూడా మీకు అవుట్ స్వింగర్ బయటికి వెళ్తుంటే అది చాలా డేంజరస్ అవుతుంది. సో విరాట్ కోహ్లీ ఫామ్ మీద కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఇప్పుడు అతని క్యాప్టెన్స్ గురించి ఆలోచించడం కష్టమని నాకు అనిపిస్తుంది. అంటే అంటే స్టాప్ గ్యాప్ గా చూస్తే, అంటే గాడ్ ఫర్బిడన్ బుమ్రాకి ఎటువంటి ఇంజురీస్ అవ్వదు అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి ఇది అయిన తర్వాత వీళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిస్తారు, బుమ్రా మీదే డిపెండ్ అవుతాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిస్తారు. ఐపీఎల్ లో కూడా బీసీసీఐ షుడ్ టెల్ ముంబై ఇండియన్స్ దట్ బుమ్రా విల్ ప్లే ఓన్లీ హాఫ్ ఆఫ్ ది మ్యాచెస్. బుమ్రాని ఇలా మీరు కంటిన్యూస్గా మ్యాచ్లు ఆడిస్తే చాలా కష్టం అవుతుంది. బుమ్రా ఈజ్ ఎ నేషనల్ అసెట్, అతన్ని చాలా జాగ్రత్తగా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. సో అతను ఇంగ్లాండ్లో జరగబోయే 5 టెస్ట్ మ్యాచ్లో, ఇంగ్లాండ్లో కూల్ వెదర్ ఉంటుంది కాబట్టి 5 టెస్ట్ మ్యాచ్లు ఆడుకోవచ్చు, అక్కడ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడేలా చేసుకోవాలి. అతను ఐపీఎల్లో తక్కువ మ్యాచ్, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడు. అతను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలి, మరి తప్పదు కదా, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడతాడు. బట్ ఈ లోపల మనం జాగ్రత్తగా అతని వర్క్ లోడ్ మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బుమ్రా కాకుండా ఎవరు ఉన్నారండి సార్ నా క్వశ్చన్? రోహిత్, ఇఫ్ నాట్ రోహిత్ శర్మ అండ్ కోహ్లీ. యా, అది మరి రాహుల్ విషయంలో మనం రాహుల్ కూడా మంచి కెప్టెన్ అనేది కొంచెం సందేహంగా ఉంది. రిషబ్ పంత్ ఇప్పుడున్న అతనున్న ఫామ్ లో అతను రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు, రెస్పాన్సిబిలిటీ లేదు అతను. సో అతనికి టాలెంట్ ఉంది కానీ ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. సో అదే కొంచెం మనకి క్వశ్చన్ మార్క్ అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి మరి గిల్ ఎంతవరకు అంది వస్తాడు. గిల్ కనుక ఇంగ్లాండ్లో బాగా ఆడగలిగితే, ఇంగ్లాండ్ సిరీస్ లో బాగా ఆడగలిగితే వీ కెన్ గ్రూమ్ హిమ్ యాజ్ ఫ్యూచర్ కెప్టెన్ అనుకుంటున్నాను నేను. వై నాట్ జైస్వాల్? అంటే జైస్వాల్ కి ఇచ్చి కోహ్లీ లాంటి వాళ్ళని గైడ్ చేయమండంలో తప్పలేదు కదా. జైస్వాల్ ఇప్పుడు చేసినట్టు యంగ్స్టర్ బాగా ఆడుతున్నాడు, అతన్ని గేమ్ ఆడుకునేవాడి క్యాప్టెన్సీ అతని విషయంలో. అంటే నా పాయింట్ ఏంటంటే, సౌత్ ఆఫ్రికా వాళ్ళు గ్రేమ్ స్మిత్ చేసినట్టు టెస్టులకు మాత్రమే చేసి, అది కూడా బెటరే కదా. దేనికంటే మీరు గిల్ మీద నాకు చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే అందరూ బాగా ఆడుతున్నప్పుడు గిల్ చాలా బాగా ఆడతాడు. మీరు ఒకటి గమనించండి, టక్క 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 వికెట్లు పడుతున్నప్పుడు గిల్ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండదు, ఇమీడియట్ గా అవుట్ అయిపోతాడు. అలా నిలబడి ఒంటి చేత్తో నిలబడి ఆడింది ఇప్పటివరకు మేబీ ఆస్ట్రేలియా సిరీస్ తప్పితే, 90 తప్పితే ఐ డోంట్ అంటే వికెట్స్ పడిపోతున్నా కూడా నిలబడి ఆడింది. అంటే అది టెంపర్మెంట్ విషయం, కానీ అతనికి ఉన్న టాలెంట్ చూసుకుంటే అతను వరల్డ్ క్లాస్ ప్లేయర్, దాంట్లో ఎవరికి సందేహం లేదు. ఏ ఫార్మాట్లో అయినా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ క్రికెటర్. సో అతని టాలెంట్ అనేది అందరికీ, ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తిస్తున్న విషయమే. సో అతను ఏంటంటే హీ హ్యాస్ టు కాంకర్ సర్టన్ థింగ్స్, ముఖ్యంగా మూవింగ్ బాల్ ఆడడంలో. ఇంగ్లాండ్ లాంటి చోట్ల స్వింగింగ్ బాల్ బౌన్స్ అతనికి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈ ప్లేడ్ మోస్ట్లీ ఆన్ సిమెంట్ వికెట్ల మీద ఆడి కాబట్టి ఆ బ్యాక్ ఫుట్ ప్లే బాగుంది, అందుకే ఆస్ట్రేలియాలో సక్సెస్ అవుతాడు. కానీ కరెంట్ టూర్లో ఫెయిల్ అవుతున్నాడు, వేరే విషయం. బట్ స్టిల్ గిల్ దగ్గర ఉన్న ఎబిలిటీ ఖచ్చితంగా టెస్ట్ మ్యాచ్లు పనికొస్తాడు. బట్ కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, ముఖ్యంగా స్వింగింగ్ డెలివరీస్ ఆడడంలో, స్వింగింగ్ అండ్ సీమింగ్ కండిషన్స్లో హెస్ బీన్ ఫౌండ్ వాంటింగ్. చూడాలి మరి గిల్ విషయంలో, ఇంకా వీ హ్యావ్ టు రిజర్వ్ అవర్ జడ్జ్మెంట్. ఓకే సార్, గవాస్కర్ అండ్ మంజరేకర్ గురించి మాట్లాడుకోవాలి మనం, అంటే నాట్ ఇన్ ఏ బ్యాడ్ వే. నాకు అంటే ఒక డికేడ్ ఎగో నాకు మంజరేకర్ ఏం మాట్లాడినా, ఏం ట్వీట్ పెట్టినా కూడా ఇరిటేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే మేబీ నేను కొంచెం మెచ్యూర్ అయ్యానేమో, నాకు తెలియదు. గవాస్కర్ అండ్ మంజరేకర్, దే ఆర్ స్పీకింగ్ దేర్ మైండ్ అవుట్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్. కొంతమందికి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా పొగిడేటప్పుడు అలాగే పొగుడుతున్నారు, ఆకాశానికి ఎత్తుతున్నారు, పడేసేటప్పుడు కూడా అంతే కిందకి పడేస్తున్నారు. అంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా మంచిదేనేమో అనిపిస్తుంది నాకు. దేనికంటే లేదంటే రియాలిటీ చెక్ ఉండాలి కదా సమ్వేర్. నేను ఒప్పుకోనండి దానికి, ఎందుకంటే ముఖ్యంగా సునీల్ గవాస్కర్ విషయంలో నాకు తీవ్రమైన అబ్జెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఆయన ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు సిచ్యుయేషన్కి. పంత్ షాట్ని ఆ విధంగా స్టూపిడ్ అన్నాం. స్టూపిడ్ షాట్ కావచ్చు, కానీ దాన్ని అంతగా స్ట్రెస్ చేయాల్సిన అవసరం, అవతల వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోవాలి అన్నాం, అంత ఎమోషన్స్ చూపించడం ఏ మాత్రం కరెక్ట్. ఎందుకంటే గవాస్కర్ ఏం చెప్పినా, ఏం మాట్లాడినా అది న్యూస్ అవుతుంది.
అది అతనికి ఎక్స్ట్రా కిక్ వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయని కూడా నేను ఒక వీడియో చూశాను. అతను ఏబీసీ ఆస్ట్రేలియా రేడియోలో మాట్లాడుతుంటే హిస్ కో కామెంటేటర్ వాజ్ సేయింగ్ మీకు ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయంటే హీ వాజ్ ఫీలింగ్ హ్యాపీ. సో అలాంటి ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా డేస్లో గవాస్కర్ ఈజ్ ఎంజాయింగ్ దట్ అటెన్షన్ అట్ దట్ ఏజ్. ఏదో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అన్నట్టుగా తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం అత్యుత్సాహం లాగా అనిపిస్తుంది నాకు. చాలా ఎక్కువ కామెంట్స్ చేయడం, రోహిత్ శర్మ క్యాప్టెన్సీ మీద కామెంట్ చేయడం, అంటే గవాస్కర్ కామెంట్ చేస్తే దాన్ని అలాంటి పొజిషన్లో హీజ్ లెజెండ్, లివింగ్ లెజెండ్, ఐకానిక్ ప్లేయర్. మీరు నేను కామెంట్ చేస్తే దానికి పెద్ద వెయిట్ ఉండదు, కానీ గవాస్కర్ కామెంట్ చేస్తే దానికి చాలా వెయిట్ ఉంటుంది. సో ఆ విషయంలో అతను హ్యాస్ టు చూస్ చాయిస్ ఆఫ్ హిస్ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అతను ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేసేస్తే ఒక షాట్ బ్యాట్స్మెన్, ఇప్పుడు ఆయన ఆడిన పీరియడ్ 70s 80sకి ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత చాలా మార్పులు వచ్చినాయి క్రికెట్లో. ఇప్పుడున్న వాళ్ళు వైట్ బాల్ క్రికెట్ ఆడేవాళ్ళు ఆ టెంపర్మెంటే మీకు రెడ్ బాల్లో కూడా చూపిస్తారు. అవన్నీ మర్చిపోయి ఒక షాట్ కొట్టినా, లేకపోతే ఒక నో బాల్ వేసినా, లేకపోతే రన్నింగ్ బిట్వీన్ రన్అట్ అయినా దాన్ని పెద్ద ఇష్యూ చేసేయడం. అది ఎవరు కావాలని చేయరు. నో బాల్ ఎందుకు కావాలని వేస్తారు? నో బాల్ వేస్తే అదేదో పెద్ద తీవ్రమైన నేరం అన్నట్టుగా మాట్లాడతాడు గవాస్కర్. సో ఇంత ఓవర్ రియాక్షన్ నాకు ఏమాత్రం నచ్చలేదు. మంజ్రేకర్ మీరు అన్నట్టుగా గతంలోనంత ఎక్కువగా రియాక్ట్ కావట్లేదు, ఎక్కువగా ట్వీట్స్ పెట్టట్లేదు. బట్ అతని సెలక్షన్ నితీష్ కుమార్ రెడ్డిని తీసేయాలి, బాగా ఆడుతున్నది ఒక నితీష్ కుమార్ రెడ్డి, అతని టీంలో తీసేయాలంటాడు. అది కాదు యాక్చువల్గా దేర్ వాజ్ ఏ ప్రాబ్లం. మీరు ఇందాక చెప్పినట్టుగా రవి శాస్త్రి అండ్ కోహ్లీ 5 బౌలర్ థియరీతో వచ్చారు. వాళ్ళు దే హావ్ టేస్టెడ్ సక్సెస్ ఓవర్సీస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గంభీర్ ఏరాలో ఎలాగైందంటే బౌలింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు, బ్యాటింగ్ కావాలి. అందుకే నితీష్తో పాటు వాషింగ్టన్ సెలెక్ట్ చేయడం. దానివల్ల ఏమైంది, వాషింగ్టన్ బదులు హర్షిత్ రాణ్ ఆడించుంటే బాగుండేది. మీ బ్యాటింగ్ వీకే ఉండేది. కానీ యూ హ్యావ్ టు విన్ ద టెస్ట్ మ్యాచ్. మీకు ఆస్ట్రేలియాలో డ్రా చేసుకోవడం కష్టం. టెస్ట్ మ్యాచ్ గెలవాలన్న పాజిటివ్ ఇంటెంట్తో వెళ్ళాలి. మీరు యువర్ 4th బౌలర్ హ్యాస్ టు బి సంబడి హూ కెన్ బి వికెట్ టేకర్. కానీ వాషింగ్టన్ తీసుకున్నారు, అది సరైన బౌలింగ్ ఇవ్వలేదు. అండ్ యూ హ్యావ్ బ్యాటెడ్, యూ హ్యావ్ ప్లేడ్ హిమ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. సో మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ ఇష్యూస్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ మాంజ్రేకర్ అండ్ గవాస్కర్ ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. మాంజ్రేకర్ డెసిషన్స్ కొన్ని, అతని సెలక్షన్స్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. అది అతను కనీసం కొంచెం కూడా ఆలోచించకుండా కొన్ని సెలక్షన్స్ చెప్తుంటాడు. ఇప్పటికీ కూడా అతని జడ్జిమెంట్ విషయంలో నాకు కొన్ని అనుమానాలు. అతను టెక్నికల్ అనాలిసిస్ చాలా బాగుంటుంది. హీఈస్ టెక్నికలీ వెరీ వెరీ సౌండ్. టెక్నికల్ అనాలిసిస్ బాగుంటుంది, కానీ అతని సెలక్షన్ టీమ్ సెలక్షన్ విషయంలో చాలా దారుణమైన కామెంట్స్ చేస్తాడు మంజ్రేకర్. ఆయన ముంబై పార్షియాలిటీ కూడా చూపిస్తారు. అది ఖచ్చితంగా ఈవెన్ గవాస్కర్ చూపిస్తారు. ముంబై ఇండియన్ క్రికెట్ లో చాలా కాలం పాటు ముంబై రాజ్ నడిచింది. ముంబై క్రికెటర్స్ ముంబై వాళ్ళనే పోగొట్టడం, వాళ్ళనే ఆకాశానికి ఎత్తడం, ముంబై హైప్ చాలా నడిచింది. సో వీళ్ళిద్దరు కూడా దాంట్లో మెయిన్ ఫ్రంట్ లైన్ లో ఉంటారు, ముందు వరుసలో ఉంటారు వీళ్ళిద్దరు, గవాస్కర్ అండ్ మంజ్రేకర్ మరి ఎక్కువగా. చూద్దాం సార్, వీళ్ళు పూర్ షార్ట్ సెలక్షన్ అన్నారు కదా, పూర్ వర్డ్ సెలక్షన్ అని మనం వాళ్ళకి తప్పితే చేసేది ఏం లేదు సార్. ఇప్పుడు ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఉన్న ఆఖరి ఘట్టం, సరే అందరూ ఇండియా సిడ్నీలో గెలవాలనే కోరుకుంటారు, విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది. గెలవడానికి టీమ్ సెలక్షన్ ఎలా ఉండాలనేది మీ ఒపీనియన్? రోహిత్ శర్మని కూర్చోబెట్టాలండి. మీరు ఏం చెప్తారా, అది ఇంజరీ ఏం చెప్తారా, లేకపోతే కెప్టెన్ ని డ్రాప్ చేస్తున్నారు? ఇప్పుడు అతను రిటైర్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు గ్రేట్ క్రికెటర్స్, దే హ్యావ్ దేర్ రైట్ టు చూస్ వెన్ టు రిటైర్ అనేది వాళ్ళ ఇష్టం. లేదు మేము మళ్ళీ రంజీ ట్రోఫీలో ఆడతాము, లేకపోతే ఐపీఎల్లో బాగా ఫామ్లోకి వచ్చి మళ్ళీ ఇండియన్ టీంలో రావడానికి ప్రయత్నం చేస్తామంటే దట్ ఈస్ దేర్ చాయిస్. అది మనం చెప్పలేము. అది విరాట్ కోహ్లీ అయినా రోహిత్ శర్మ అయినా దే హ్యావ్ టు చూస్ వెన్ టు రిటైర్ అనేది వాళ్ళ నిర్ణయానికి మనం వదిలేయాలి. బట్ సెలెక్టర్స్ దగ్గర ఉంది కదా, సెలెక్టర్స్ కెన్ డ్రాప్ ఏ ప్లేయర్ హూ ఈస్ నాట్ పర్ఫార్మింగ్. ఇప్పుడు 6 యావరేజ్తో ఉన్న రోహిత్ శర్మ కెప్టెన్ అయినంత మాత్రాన్ని అతను ఆడించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6 యావరేజ్ అంటే మీరు ఆడిన ఒక్కసారి తప్ప మీరు ఒక్కసారి కూడా డబుల్ ఫిగర్స్ చేరుకోలేదంటే యూఆర్ ఇన్ హారిబుల్ ఫామ్. సో అలాంటి రోహిత్ శర్మని ఖచ్చితంగా పక్కన పెట్టాలి. బుమ్రా క్యాప్టెన్సీ ఇవ్వాలి. అండ్ మీరు ఎవరిని ఆడిస్తారు రోహిత్ ప్లేస్లో అంటే యూ హ్యావ్ చాయిస్ ఆఫ్ శుభ్మన్ గిల్ ఆర్ జురెల్. సర్ఫరాజ్ ఖాన్ కానీ పడిక్కల్ కానీ నేను పడిక్కల్ ఆడిన ఇన్నింగ్స్లో అంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు మనకి. జురెల్ ముందు మ్యాచ్లో మనం ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా ఆడాడు, టెస్ట్ మ్యాచ్లో 15 ఎంత చేశాడు. బట్
అతను హ్యాస్ షోన్ దట్ టెంపర్మెంట్. అక్కడ ఆస్ట్రేలియాలో ఆడగల టెంపర్మెంట్ ఉందని చూపించాడు. నెంబర్ 3 పనికొస్తాడు. గిల్ విషయంలో మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ప్లే విత్ డ్యూరెల్. సో అదొక్క మార్పు నేను అనుకుంటాను. అలాగే వాషింగ్టన్ అక్కడ అవసరం ఉంటాడని, అందుకే సిడ్నీలో మనకి జనరల్గా మన ఇండియా ఎప్పుడు కూడా ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్ళారు. సిడ్నీలో బహుశా స్పిన్నర్స్కి అనుకూలిస్తుందంటే యూ ప్లే వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ బాగా చేసినా కూడా మీరు సిడ్నీ టెస్ట్ గెలిచి తీరాలి. మీరు సిరీస్ మీరు డ్రా చేసుకోవాలంటే మీరు సిడ్నీ గెలవాలి. ఒకవేళ పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుందంటే డ్రాప్ వాషింగ్టన్ అండ్ ప్లే హర్షిత్ రాణా. మీరు అంటే ప్రసిద్ధ్ కృష్ణ బాగా వేస్తున్నారంటే ప్రసిద్ధ్ కృష్ణ ఆడించండి. అంతేగాని మీరు టెస్ట్ మ్యాచ్లో నెంబర్ 8 దాకా మాకు బ్యాటింగ్ ఉండాలి, మాకు ముందున్న బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ లేదంటే దట్ విల్ నాట్ సర్వ్ యూ ద పర్పస్. ఎందుకంటే అటు సిరాజ్ కానీ ఆకాశ్దీప్ కానీ అంత ఎక్కువ పర్ఫామ్ చేయట్లేదు. మీరు హర్షిత్ రాణాని తీసుకొస్తే అతను ఏమన్నా కొంచెం బెటర్, మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ప్రస్తుతానికైతే మీకు ఆప్షన్ లేనప్పుడు ఐ థింక్ ఈ 2 మార్పులు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. చూద్దాం సార్ మరి వీళ్ళు ఎలా వెళ్తారో. ఇంకొకటి, అసలు నిజంగా ఈ సీనియర్స్ కనుక నిజంగా కొనసాగాలి అని ఉంటే వెళ్ళి ఒక 2-3 కౌంటీ మ్యాచ్లు ఆడి ప్రూవ్ చేసుకోండి, అప్పుడు ఇంగ్లాండ్ సిరీస్లో తీసుకుంటామని చెప్పే దమ్ము సెలెక్టర్లకే ఉండాలి, కోచ్కి ఉండాలి, అభిమానులు కూడా గల్లా పట్టుకుని ప్రశ్నించాలి సార్. ఎందుకంటే మనకి 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ ఉంది ఇంగ్లాండ్లో. ఈ సో కాల్డ్ టికెట్లు ఎక్కువ అమ్మోడ్ అవుతాయి, డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి పెట్టేస్తారు వీళ్ళిద్దరిని, మళ్ళీ డౌట్ లేదు. మనకి అవును, ఇప్పుడు ఆస్ట్రేలియాలో మీకు అంత క్రౌడ్స్ వస్తున్నారంటే అది కేవలం ఇండియన్ టీం కోసమే కాకుండా దాంట్లో విరాట్ కోహ్లీని చూడాలని వచ్చేవాళ్ళు, రోహిత్ శర్మ చూడాలని వచ్చేవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆస్ట్రేలియా వీళ్ళు రారు, ప్రాబ్లీ దిస్ ఇస్ దేర్ లాస్ట్ టూర్ అని చెప్పి కూడా ఈసారి అంత పెద్ద క్రౌడ్స్ వస్తున్నారు. ఆ క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ వాళ్ళిద్దరికి ఉంది, పర్టికులర్ విరాట్ కోహ్లీకి ఉంది. సో విరాట్ కోహ్లీ ఈజ్ ది పోస్టర్ బాయ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అతను ఉంటేనే ఆ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. సెలెక్టర్స్ ఆల్సో నోస్ దట్ వెరీ వెల్, ఎందుకంటే దే హ్యావ్ టు మార్కెట్ ది సిరీస్. బీసీసీఐ కానీ వాళ్ళ బీసీసీఐ పెద్దలు ఆ సిరీస్ని మార్కెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బ్రాడ్కాస్టర్ కూడా అడుగుతాడు విరాట్ కోహ్లీని పెట్టండి, లేకపోతే నాకు నెంబర్ ఆఫ్ 5 బాల్స్ తగ్గిపోతాయని చెప్తాడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు. కానీ మీరు అన్నట్టుగా విల్ దే హ్యావ్ ది గట్స్ టు సే దట్ విల్ ప్లే ఓన్లీ దీస్ నెంబర్ ఆఫ్ ఐపీఎల్ మ్యాచెస్, మేము వెళ్ళి ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్లో ఆడి మా ఫామ్ని మళ్ళీ అంత సిన్సియారిటీ అంత పట్టుదల ఉంటుందంటారా? ఉంటే బాగుంటుంది, ఉంటే ఇండియన్ క్రికెట్ బాగుపడుతుంది. అంటే ఐపీఎల్ కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అవసరం లేదు కదా సార్. ఇప్పుడు యంగ్ గన్స్ చాలా మంది ఉన్నారు. ఐపీఎల్లో వీళ్ళ గ్లామర్ అవసరం లేదు. ఐపీఎల్లో ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పెద్ద స్టార్స్ అండి. దేర్ ఆర్ సో మెనీ యంగ్ స్టార్స్. ఐపీఎల్లో వీళ్ళు ప్రతి మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేదు, కొన్ని మ్యాచ్లు ఆడండి, పిక్ అండ్ చూస్ అండ్ గో అండ్ ప్లే కౌంటీ మ్యాచెస్. చాలా మంది ఫారిన్ క్రికెటర్స్ కొన్ని మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు ఆడి వెళ్ళి తమ దేశంలోనో లేకపోతే కౌంటీలోనో ఆడి మళ్ళీ వెనక్కి రావడం తెలుసు మనకి. అలాగా దే హ్యావ్ టు పిక్ అండ్ చూస్, దే హ్యావ్ టు వాళ్ళు టెస్ట్ క్రికెట్ ఆడాలి అనుకుంటే లెట్ దమ్ ప్లే. మీరు అంటే కౌంటీ మ్యాచెస్ ఆడండి, ఆడి మీరు అక్కడ ఫామ్ ప్రూవ్ చేసుకోండి. చూద్దాం సార్. 2024 అయితే చాలా ఘోరంగా ఎండ్ చేశారు మన టెస్ట్ టీం. 25ని రైట్ ఫుట్లో స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు ముందుగా మీకు వెంకటేష్ గారు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్డ్ న్యూ ఇయర్ విషెస్. అలాగే మన ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కార్తీక్. మీ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా నా తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.